ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఇన్నర్ కడప గడపలో రెండవ రోజు మహానాడు కన్నుల పండుగగా జరుగుతోంది. టీడీపీ నేతలు కార్యకర్తలు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వస్తున్నారు. ఎటు చూసినా పసుపుమయంగా కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే జన సునామీని తలపిస్తోంది. పసుపు సముద్రమే కడపకు తరలి వచ్చిందా అనే విధంగా మారిపోయింది సభా ప్రాంగణం. మహానాడుకు సంబంధించి మా కడప ప్రతినిధి రాజు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సాయి సుధా. 43 సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో మహానాడు నిర్వహించడము మరి ఈ యొక్క మహానాడు ఒక కన్నుల పండలాగా ఉందని కూడా చెప్పవచ్చు. కడప నగరం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా పచ్చ తోరణాలాగా కనపడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క 43 సంవత్సరాల తర్వాత పార్టీ మరి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాలో మరి మొట్టమొదటిగా ఈ మహానాడు నిర్వహించడం గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర దేశాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఆ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా మరి ఈ యొక్క మహానాడు కూడా రావడం జరిగింది. మరి నిన్నటి దినాన్ని కూడా భారీ ఎత్తున కూడా ఈ యొక్క మహానాడుకు రావడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఈ యొక్క మహానాడుకు సంబంధించి మరి ఉదయం నుంచి అనేకులు మరి ఈ యొక్క నాయకులు కార్యకర్తలు కావచ్చు అభిమానులు ప్రజలు మొత్తం అంతా కూడా ఈ యొక్క మహానాడుకు రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మహానాడు కడప జిల్లాలో మరి కని విని ఎరగని రీతిలో కూడా మహానాడు మరి ఈ యొక్క కడప జిల్లా జరగడం ఒక ఆనందదాయకం ఉందని చెప్పి కూడా నాయకులు మంత్రులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క కడప జిల్లాలో మొదటిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా కడప జిల్లాకు కంచుకోట లాంటిది ఈ యొక్క కంచుకోటలో మహానాడు నిర్వహించడం ఇప్పటికే కూటమి అధికారంలో రావడానికి కడప జిల్లా ప్రజలు మరి 7 స్థానాలు కూటమి వారికి పట్టం కట్టడం జరిగింది. మరి ఈ యొక్క 3 ఉన్నటువంటి సీట్లో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మరి 10కి 10 స్థానాలు గెలవాలని కూడా ఈ యొక్క 2 రోజులు కూడా అది చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కూడా మరి నాయకులు కార్యకర్తలు ఒక దిశా నిర్దేశన కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే కడప జిల్లాలో మరి ఈ యొక్క డెవలప్మెంట్ కావాలన్నా లేకపోతే రాయలసీమ అభివృద్ధి చెందాలన్నా అది టీడీపీ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది. అది టీడీపీ ప్రభుత్వం ఒక్కటే దాన్ని రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రాయలసీమ అభివృద్ధి చెందాలన్నా టీడీపీ వల్లే సాధ్యమవుతుంది అని చెప్పి కూడా మరి సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రోజు సంబంధించి 2వ రోజు మహానాడుకు సంబంధించి కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా చూస్తే మౌలిక సదుపాయాల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వాల తోడ్పాటు, అదేవిధంగా పేదరికం లేని సమాజం సంకల్పం అనేటువంటిది, అదేవిధంగా సాకారమైన విజన్, స్వర్ణాంధ్ర విజన్, అదేవిధంగా మరి విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, ప్రజాపాలనపై వైసీపీ విచ ప్రచారము అనేటువంటిది కూడా ఈ యొక్క తీర్మానాలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ యొక్క తీర్మానాలన్నీ కూడా మరి నెరవేర్చడానికి మరి ప్రజలకు సమస్యలు తీర్చడానికి ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నారు కూడా అని చెప్పడం జరిగింది. అయితే ఈ 2వ రోజు కూడా ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి లోకేష్ బాబును కూడా మరి అధ్యక్ష పదవి నుంచి మరి కూడా ఆయనను ఎన్నుకుంటారు అని కూడా అనేటువంటిది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. కొద్ది నిమిషాలలో కూడా మరి లోకేష్ బాబు ఎలాంటి మరి పట్టాన్ని ఆయనకు కట్టబెట్టుంటున్నారు, ఆయనకి ఎలాంటి బాధ్యతలు అప్పగించనున్నారు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఓ చర్చ అయితే జరుగుతుంది. ఈ యొక్క 2వ రోజు మహానాడు కడప జిల్లాలో దిగ్విజయంగా పూర్తి చేసుకుందని కూడా చెప్పబడు సాయి సుధా. రాజు, అయితే తీర్మానాలు జరిగాక ఈ రోజుకి సంబంధించి ఇంకా తదుపరి ఏ కార్యక్రమాలు జరగబోతున్నారు ఈ 2వ రోజు మహానాడుకి సంబంధించి? ఇప్పటికే మనం ఇప్పుడైతే ఏమైతే చెప్పబోయామో వాటన్నిటి కూడా తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి లోకేష్ బాబుకు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్తారు అని చెప్పి ఒక
తీర్మానాన్ని కూడా చేయబోతున్నారనేది కూడా ఒక జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి అది కూడా మరి లోకేష్ బాబు కూడా కొద్ది నిమిషాల్లోనే మరి ఆయనకు టీడీపీ పార్టీ తరఫున ఒక పట్టం కూడా కట్టబోతున్నారని కూడా చెప్పవచ్చు. ఆ యొక్క పదవిని ఆయన స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని కూడా తెలుస్తుంది. అయితే రాబోయే భవిష్యత్తులో కూడా మరి టీడీపీ పార్టీకి మరి నడిపించే నాయకత్వం కావాలి. ప్రజల కష్టాలు తెలుసుకొని పార్టీని ముందుకు నడిపించినటువంటి ఏకైక వ్యక్తి లోకేష్ బాబుకి అది సాధ్యమవుతుందని చెప్పి కూడా రెండో రోజు మహానాడులో కూడా అనేకులు కూడా చెప్పడం జరిగింది సాయి సుధా. మరి ఇప్పుడు కొద్ది నిమిషాల్లో కూడా మరి లోకేష్ గారికి కూడా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు అప్పచెప్పేటువంటి అవకాశం కూడా ఉందని తెలుస్తుంది సాయి సుధా. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.